నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ యుర్జిత్ యాక్యుపంక్చర్. ఈ మన యాక్యుపంక్చర్ సెంటర్ కుకట్పల్లిలోని 13థ్ ఫేజ్‌లో ఉంటుంది. ఈ యాక్యుపంక్చర్ సెంటర్‌లో మనం వేటికి ట్రీట్మెంట్ ఇస్తాం అంటే, మనకి నొప్పులకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి నొప్పులైనా సరే వాటికి తగ్గ ట్రీట్మెంట్ మన దగ్గర ఉంటుంది. ఈరోజు మనము నెక్ పెయిన్, ఈ సర్వైకల్ పెయిన్ గాని, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇవెందుకొస్తాయి? ఎలా వస్తాయి? వస్తే తగ్గుతుందా? తగ్గదా? తగ్గితే ఎన్ని రోజులకి తగ్గుతుంది? ఇది అలోపతిలో తగ్గుతుందా? హోమియోపతితో తగ్గుతుందా? ఆయుర్వేదంలో తగ్గుతుందా? ఇంకేదైనా మెడిసిన్‌లో తగ్గుతుందా? ఓకే. ఎక్కడైనా తగ్గుతుందండి. కానీ న్యాచురల్‌గా తగ్గించుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నొప్పొచ్చింది, ఓ టాబ్లెట్ యేసుకుంటాం. దానివల్ల సరిపోతుందా? తగ్గిపోతుందా? ఇంకేం ప్రాబ్లమ్ రాదా? సరే మళ్ళీ నెక్స్ట్ నొప్పొచ్చినప్పుడు మళ్ళీ ఇంకో టాబ్లెట్ యేసుకుంటాం. తగ్గిపోతుందా? ఇలా ఎన్ని సార్లు యేసుకుంటాం మనం టాబ్లెట్? దానికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి కావాలి. ఆ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనంటే మనకసలు ఎందుకొచ్చింది? ఆ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది మనకి? రీజన్ ఏంటి? అది ఆ లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. అది మార్చుకోగలిగితే మనకది రూట్ కాజ్ నుంచి ఆ ప్రాబ్లమ్‌ని తీసేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు సడెన్ పెయినొచ్చింది. భరించలేకపోతున్నాం. ఇప్పుడు మేము లైఫ్ స్టైల్ మార్చేసుకుంటే తగ్గిపోతుందా అనంటే యెస్, తగ్గుతుంది. 100% తగ్గుతుంది. బట్ మేకింగ్ ష్యూర్ దట్ సమ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్, మా యాక్యుపంక్చర్‌ని ఒకసారి ట్రై చేసి చూసారనుకోండి మీరు, మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. మీరు టాబ్లెట్ మీద డిపెండ్ అవ్వాల్సినంత అవసరం లేకుండా మేము మీకు ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారనుకోండి, మీకు మళ్ళీ నెక్ పెయిన్ అనేది మీకు ఇంకా గుర్తు రాదసలు. మీరు ఎన్ని రోజులైనా సరే ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే, మీకు నెక్ పెయిన్ అనేది ఇంకెప్పటికీ మీకసలు గుర్తు కూడా రాదు. అంత బెటర్‌గా మీకు తగ్గుతుంది. టాబ్లెట్ అవసరం లేదు. ఎలాంటి సర్జరీస్ అవసరం లేదు. ఏది లేదు. యూ కెన్ లివ్ ఎ హ్యాపీ లైఫ్ వితౌట్ యువర్ నెక్ పెయిన్. అలా మీరు మంచిగా నెక్ పెయిన్ లేకుండా మంచిగా హ్యాపీగా ఉండాలి అనంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి అసలు ఎందుకొచ్చింది అనేది ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే మా దగ్గరికి రండి. మా దగ్గరకొస్తే మేము ఐడెంటిఫై చేస్తాం. ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? ఏంటి? ఎక్కడ ఒకవేళ ఏదైనా డిస్క్ డీజనరేషన్స్ ఏమన్నా జరుగుతున్నాయా? ఇప్పుడు కార్టిలేజ్ పోతుంది అని అంటారు కదా! కార్టిలేజ్ తగ్గిపోయింది అని అంటారు. స్పేసెస్ తగ్గిపోతాయి. దీనివల్ల వస్తుందా? లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమా? మజిల్ స్ట్రెయిన్సా? ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ దట్ వచ్చింది నెక్ పెయిన్ వచ్చేసింది. ఓ టాబ్లెట్ ఏసేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటే వేసుకోవచ్చు. బట్ దానికి తగ్గ కాజెస్ గూడా ఉంటాయి మనకి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ రాకుండా ఉండాలి అనంటే న్యాచురల్‌గా తగ్గించుకోవడం ఇంపార్టెంట్ మనం. ఆ న్యాచురల్‌గా మనం ఏదైతే తగ్గించుకోవడానికి ఏదైనా స్కోప్ ఉంది అనంటే అది ఈ అక్యుపంక్చర్ సెంటర్‌లో మేము చేస్తాం. ఈ సెంటర్‌కి మీరు రావాలి అనంటే కుక్కట్పల్లిలో 13థ్ ఫేజ్‌లో ఉంటుందిది. ఆపోజిట్ ప్రజయ్ మెగాపోలిస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. దాని అపోజిట్‌లోనే ఇది ఉంటుంది. యూ కెన్ కమ్ విజిట్ అండ్ సీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అనేది డిస్కస్ చేద్దాం మనం. ఓకే అండి. నమస్కారం.